రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. మొత్తం 10 వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. అనేక అక్రమాలను జరుగుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల బాత్రూంలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఫుడ్ మెనూ పాటించడం లేదని గుర్తించిన అధికారులు వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. హాస్టల్ రికార్డులు పరిశీలించి వసతి గృహంలో జరుగుతున్న అవకతవకలపై విచారించారు. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల దుస్థితి బయటపడింది. తూనికలు, కొలతలు, ఆహార భద్రత, శానిటరీ, ఆడిట్ అధికారులు సైతం వసతి గృహంలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారని, వంట సరుకులు సైతం నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఈ హాస్టల్ యొక్క సర్ప్రైజ్ చెక్ కోసం రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపల అబ్జర్వ్ చేస్తే ఫుడ్ సేఫ్టీ ఏమాత్రం బాగలేదు. ఆహార పదార్థాలు, వంటకు వాడే పదార్థాలన్నీ కూడా బియ్యం కానీ పప్పులు కానీ నాసిరకంగా ఉండి కొంచెం పురుగులు దానిలో కనిపించడం జరిగింది. అదేవిధంగా మిగతా సామాన్లు కూడా అన్ని సరిగా వండే పరిస్థితులు లేవు. తర్వాత సరైన లోపల లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఆ క్లీనింగ్నెస్ కానీ, ఆ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక 20 వరకు. దానిలో ఒక 13-14 వరకు డోర్స్ లేవు. అవి ఒక 3-4 మంత్స్ నుండి వాటిని క్లీన్ చేయకుండా మొత్తం అంతా కూడా అది బాగాలేని పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మొత్తం కూడా మెనూ ప్రకారంగా కూడా చూస్తే కూడా దానికి మెనూ ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారంగా కూడా వాళ్ళకి టిఫిన్ కానీ, నైట్ భోజనం కానీ సరిగా పెట్టడం లేదు. స్వీట్స్ కానీ, బనానా కానీ, ఎగ్స్ కానీ అవి కూడా మెనూ ప్రకారంగా ఇవ్వడం లేదు. చాలామంది స్టూడెంట్స్ అందరితో మాట్లాడితే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. లోపలున్న క్లీనింగ్నెస్ కానీ, వాళ్ళకున్న పడుకునే బట్టలు కానీ అవి కూడా సరిగా లేవు. దాని గురించి విచారణ చేస్తూ మొత్తం అంతా కూడా దాన్ని డ్రాఫ్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఐటీడీఏ పరిధిలోని 680 విద్యార్థులు ఉన్న గాంధీనగర్ గురుకుల పాఠశాలలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఏసీబీ, డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, స్నానాల గదులకు తలుపులు కూడా సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటింగ్ అధికారులు, లీగల్, మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. సిద్దిపేటలోని బీసీ వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు మహాత్మాగాంధీ గురుకుల పాఠశాలలో కూడా అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. నిజామాబాద్లోని కోటగల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు ఆహారం నాణ్యత సరిగా లేదని గుర్తించారు. ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సోదాల అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.